ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అల్ ఖొమేనీని అమెరికా అండ్ ఇజ్రాయెల్ దళాలు క్షిపణి దాడి చేసి చంపేశాయి. ఈ వార్త వెలువడగానే ప్రపంచవ్యాప్తంగా షియా ముస్లింలంతా కూడా రోడ్లపైకి వచ్చి పెద్దగా ఏడ్చడం స్టార్ట్ చేశారు. మన భారతదేశంలో కూడా జమ్మూ కాశ్మీర్ అండ్ యూపీ అండ్ కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో కూడా చాలా మంది బయటకు వచ్చి బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వాటిని చూస్తే నిజానికి వీళ్ళ సొంత ఇంట్లో ఎవరైనా చనిపోతే కూడా అంతగా ఏడవరేమో, అంతలా వీళ్ళు ఏడ్చేశారు. అయితే ఖొమేనీకి మన దేశానికి ఎక్కడా కూడా సంబంధమే లేదు. ఆ దేశంలో జస్ట్ ఆర్థిక సంబంధాలు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఖొమేనీ ఒకవేళ అణ్వాయుధాలను గనక తయారు చేసి ఉంటే అది మన భారతదేశానికి కూడా ఒక థ్రెట్గానే మనం భావించాలి. సో అంత పెద్ద థ్రెట్ నుంచి మనం తప్పించుకోగలిగాం. అలాంటి దాన్ని చూసి మనం సంతోషపడాల్సింది పోయి ఖొమేనీ మరణాన్ని చూసి మనం ఇక్కడ బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాము అంటే మన ఐడియాలజీ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మతానికి భారతదేశ భద్రతకు కాన్ఫ్లిక్ట్ కనుక వస్తే మనం తొలి ప్రాధాన్యత మన దేశ భద్రతకే ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడే మన దేశం చాలా సేఫ్గా ఉంటుంది. లేకపోతే వీళ్ళంతా కూడా మన దేశానికి థ్రెట్గా మారే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదు అని నిపుణులు చెబుతున్న మాట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.